వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం ఎపిసోడ్ నెంబర్ 6. 1993. కొద్ది రోజులకి స్కూలు మొదలైంది. సరస్వతి, ధరణి 8th క్లాస్, మనోహర్ 9th క్లాస్కి వచ్చారు. అలా కొద్ది రోజులకి ధరణి మెచ్యూర్ అయింది. ఉపేందర్ తనకున్న దాంట్లో తన బంధువులను పిలిచి ఫంక్షన్ జరిపించారు. ధరణి మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ ఫంక్షన్లో ఉపేందర్కి టెంట్ హౌస్ వస్తువులు తేవడం చాలా కష్టమైంది. వేరే ఊరి నుండి తేవాల్సి వచ్చింది. ఆ ఊర్లో టెంట్ హౌస్ లేవు. ఉపేందర్కి టెంట్ హౌస్ బిజినెస్ చేయాలి, మన ఊర్లో లేదు కదా అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మికి, పిల్లలకి చెప్పాడు. ఉపేందర్కి ఏ ఆలోచన వచ్చినా లక్ష్మికి, పిల్లలకి చెప్పటం అలవాటు. పిల్లలకు ఏంటి చెప్పేది, వారు చిన్నవారు, వాళ్ళకేం తెలుసు అని అనుకునేవాడు కాదు. ప్రతిరోజు వీలు పడినా వీలు పడకపోయినా రాత్రి మాత్రం కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏది తిన్నా నలుగురు తినేవాళ్ళు. కొద్దిగా ఉన్నా సమానంగా నలుగురు పంచుకునేవాళ్ళు. రాత్రి భోజనాల సమయంలో ఆ రోజు జరిగిన విషయాలు మాట్లాడుకునేవారు. అలానే ఆ రోజు బిజినెస్ గురించి మాట్లాడుతూ టెంట్ హౌస్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. మన ఊళ్ళో టెంట్ హౌస్ లేదు, వేరే ఊరికి వెళ్ళాలి, పైగా అక్కడ రేట్లు ఎక్కువ, వెళ్ళడానికి ఛార్జీలు కూడా అవుతాయి. అదే మన ఊర్లో అయితే ఛార్జీలు తప్పుతాయి. కొద్ది రోజులు తక్కువ ధర పెడదాము, తర్వాత కస్టమర్స్ పెరిగాక ధర పెంచుకుందాము అని ఉపేందర్ తన ఆలోచన చెప్పాడు. లక్ష్మి, పిల్లలు బాగుంటుంది అని సంతోషంగా చెప్పారు. మర్నాడు ఉదయం ఉపేందర్ పక్క ఊరు వెళ్ళి టెంట్ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఊర్లు తిరిగి సాయంకాలానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన ఉపేందర్ని టెంట్ హౌస్ గురించి తెలుసుకున్నారా, ఏమైంది అని కుతూహలంగా అడిగింది లక్ష్మి. తెలుసుకున్నాను, చుట్టుపక్కల ఊర్లు తిరిగాను, కానీ ఒక్క షాపు వాడు మాత్రం హోల్సేల్ ధరకు ఇస్తానంటున్నాడు. ఆ షాపు ఎవరిదో కాదు, మన ధరణి ఫంక్షన్కి టెంట్లు తెచ్చిన షాపు. కాబట్టి మనం మన బడ్జెట్లో ఫస్ట్ కొన్ని వస్తువులు తెచ్చుకుందాము, చిన్న చిన్న ఫంక్షన్లకి సరిపోతుంది, కస్టమర్స్ పెరిగాక మళ్ళీ కొన్ని తెచ్చుకుందాము అని ఉపేందర్ అన్నాడు. అందుకు లక్ష్మి సంతోషించి, సరే మీరు చెప్పినట్టే చేద్దాం అంది. రాత్రి భోజన సమయంలో పిల్లలకు కూడా చెప్పారు. ఉపేందర్ కొద్ది రోజులకి బిజినెస్ పెట్టుబడి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. డబ్బు సమకూర్చుకున్నాడు. పక్క ఊరి నుండి టెంట్లు, కొన్ని వస్తువులు, చైర్స్ తీసుకువచ్చాడు. తను ఇల్లు కట్టేటప్పుడే ఏ బిజినెస్కైనా సరిపోయేలా హాలు పెద్దగా కట్టించాడు.
షటర్ పెట్టించాడు. వెనక 2 రూములు బెడ్రూమ్, కిచెన్ కోసం కట్టించాడు. ఇంటి వెనక ఖాళీ ప్లేస్ కూడా ఉంది. వెనక ఖాళీ ప్లేస్లో పెద్ద హాలు, అంత ప్లేస్ని సిమెంట్ రేకులతో షెడ్ చేశాడు. ముందు నుండి వెనకకు వెళ్ళడానికి ఒక గల్లీ కూడా ఉంది. హాల్లో కొన్ని, వెనక షెడ్లో కొన్ని వస్తువులు, టెంట్లు పెట్టించాడు. హాల్లో చిన్న కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. షాపు పేరు ఏమి పెట్టాలా అని ఆలోచించాడు. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఆదివారం వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.